మూసీ సుందరీకరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గుజరాత్ లో సబర్మతి నది డెవలప్మెంట్ చేస్తున్నట్టుగానే తెలంగాణలో మూసీని సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. కిషన్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక మెట్టు దిగి వస్తే బీసీ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలు సంతృప్తిపడే విధంగా పాలన సాగుతూ ఉంది. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో భాగం కావాల్సినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు గుజరాత్లో సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు, కానీ మన మూసీ రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు. అదందరికీ తెలిసిన విషయం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు. కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ దాన్ని అడ్డుకుంటారు. ఈ ద్వంద్వ నీతి ప్రజలకు అర్థమవుతా ఉంది. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు ఖచ్చితంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా, మేము కాంగ్రెస్ అయినా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. నేను ఓపెన్ గా మీకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినారు ఈ 2 ఏళ్లుగా. అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు. వారి 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మేము 2 సంవత్సరాలుగా కేంద్ర సహాయం సంపూర్ణంగా దొరక్కపోయినా రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి చర్చ పెట్టుకుందాం, సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వక టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది.